వచ్చే నెలలో మద్యం ధరలు పెరగనున్నట్లు తెలుస్తోంది. ధరల పెంపుపై ప్రభుత్వానికి త్రిసభ్య కమిటీ నివేదిక ఇచ్చింది. 15% మేర ధరలు పెంచే ఛాన్స్ కనిపిస్తోంది. కమిటీ రిపోర్టును ఎక్సైజ్ అధికారులు స్టడీ చేస్తున్నారు. వచ్చే నెలలో మద్యం ధరలు పెంచాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కింగ్ ఫిషర్ బీర్లు ఇప్పటికే నిలిపివేసింది ఆ కంపెనీ. ధరలు పెంచితేనే సప్లై చేస్తామని ప్రభుత్వానికి డెడ్ లైన్ పెట్టింది. దీంతో కమిటీ రిపోర్టు ఆధారంగా ధరల పెంపుపై సర్కార్ నిర్ణయం తీసుకోనుంది. వచ్చే నెలలో మద్యం ధరలు పెరగనున్నట్లు తెలుస్తోంది. ధరల పెంపుపై ప్రభుత్వానికి త్రిసభ్య కమిటీ నివేదిక ఇచ్చింది. 15% మేర ధరలు పెంచే ఛాన్స్ కనిపిస్తోంది. కమిటీ రిపోర్టును ఎక్సైజ్ అధికారులు స్టడీ చేస్తున్నారు. వచ్చే నెలలో మద్యం ధరలు పెంచాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కింగ్ ఫిషర్ బీర్లు ఇప్పటికే నిలిపివేసింది ఆ కంపెనీ. ధరలు పెంచితేనే సప్లై చేస్తామని ప్రభుత్వానికి డెడ్ లైన్ పెట్టింది. దీంతో కమిటీ రిపోర్టు ఆధారంగా ధరల పెంపుపై సర్కార్ నిర్ణయం తీసుకోనుంది. మరింత సమాచారం శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, లిక్కర్ ధరల పెంపుపై కమిటీ రిపోర్ట్ అప్డేట్స్ ఏంటి? మద్యం ధరల పెంపుకు సంబంధించి కమిటీ ఉంది. ముగ్గురుతో కమిటీ ఉంటుంది. ఒకరేమో సీనియర్ రిటైర్డ్ జడ్జి ఉంటారు ఆ కమిటీలో, మరొకరు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, అట్లనే మరో వ్యక్తి సీనియర్ చార్టెడ్ అకౌంట్. ఈ ముగ్గురు మద్యం ధరలకు సంబంధించి ఎట్లా రేట్లు పెంచాలి ఏంటనే దాని మీద ప్రతి 2 ఏళ్లకు ఒకసారి సమీక్షిస్తారు. ప్రస్తుతం పెరుగుతున్న ధరలు ఎట్లా ఉన్నాయి, తర్వాత కంపెనీలకు, అటు బీర్ కంపెనీలు కావచ్చు, మద్యం కంపెనీలకు కావచ్చు, సో వాళ్ళు జీతాలు ఇవ్వగలుగుతారా లేదా, ఇట్లాంటి అన్ని అంశాల మీద స్టడీ చేసి ఫైనల్గా ఒక నివేదిక రెడీ చేస్తుంది. ఆ రిపోర్టును ఎక్సైజ్ డిపార్ట్మెంట్కు ఈ మద్యం ధరలపై ఉన్నటువంటి త్రిసభ్య కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. సో దీంతో రాష్ట్రంలో మద్యం ధరలు పెరిగేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే మన తెలంగాణలో మొత్తము ఒక 91 మద్యానికి సంబంధించినటువంటి కంపెనీలు ఉన్నాయి. అందులో లిక్కరు లోకల్ కంపెనీలు ఒక 20 ఉంటాయి. అట్లనే నాన్ లోకల్ కంపెనీల విషయానికి వస్తే ఒక 31 కంపెనీలు ఉంటాయి. మొత్తం 51 ఉన్నాయి. ఇక బీర్ కంపెనీల విషయానికి వస్తే సంగారెడ్డిలో మనకు తెలిసినటువంటి విషయమే 6 బీర్ కంపెనీలు ఉన్నాయి. ఇక నాన్ లోకల్కి సంబంధించి ఒక 7 బీర్ కంపెనీలు ఉన్నాయి. మొత్తంగా 13 ఉన్నాయి. ఇక ఫారెన్ లిక్కర్కి సంబంధించి నాన్ లోకల్ నుంచి, అంటే ఇతర రాష్ట్రాల నుంచి మనకు వచ్చేటువంటి కంపెనీలు ఒక 27 ఉన్నాయి. మొత్తంగా 91 కంపెనీలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మద్యం ధరలు పెంచాలి. ప్రస్తుతము 2 ఏళ్లకు ఒకసారి సవరించాలి పెరిగినటువంటి ఉన్నటువంటి మద్యం ధరలను. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మేము ఆ కంపెనీని నడపాలంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీరు లిక్కర్ ధరలు పెంచాలి అని చెప్పి గత కొన్ని రోజుల నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం మద్యం ధరలు పెంచే ప్రసక్తి లేదన్నారు. కానీ కమిటీ రిపోర్టు కూడా ఇచ్చింది. కాబట్టి రిపోర్టు మీద చర్చించినప్పుడు సెక్రటేరియట్లో కూడా ఎక్సైజ్ శాఖ అధికారులు సమావేశమైనప్పుడు ఆ రిపోర్ట్లో ఉన్నటువంటి అంశాలు ఏంటంటే, కంపెనీలు ప్రస్తుతము అటు బీర్ కంపెనీలు కావచ్చు, లిక్కర్ కంపెనీలు కావచ్చు నడపలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. కాబట్టి సో అనివార్యంగా ఈ లిక్కర్ ధరలను సవరించాల్సినటువంటి అవసరం ఉందనేది సో ఫైనల్గా కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఉంది. కాబట్టి ఖచ్చితంగా మద్యం ధరలు పెంచాల్సినటువంటి పరిస్థితి ప్రభుత్వానికి వచ్చింది. కాబట్టి త్వరలోనే, అంటే వచ్చే నెల నుంచే మద్యం ధరలు పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. సో రిపోర్ట్ అయితే ఇచ్చింది. రిపోర్టు మీద ముఖ్యమంత్రి ఫైనల్గా నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. గత వారంలో మనం చూసాం, బీర్ కంపెనీ యూబీ బీర్ కంపెనీ ఉంటుంది, 70% వాటా ఉంటుంది. యూబీ కింగ్ ఫిషర్ బీరు వాళ్ళు కూడా ఎక్సైజ్ శాఖకు ఒక నోటీస్ ఇచ్చారు. మేము బీర్లు సప్లై చేసే పరిస్థితి లేదు. 2019-20లో అప్పుడు రేట్లు మాత్రమే పెంచారు. ఇప్పటివరకు ఇంకా రేట్లు పెంచలేదు. అప్పుడు కేసీఆర్ గవర్నమెంట్లో లిక్కర్లకు మద్యం ధరలు పెంచారు. సో ఇప్పుడైతే ఆ పరిస్థితి మరి లేదు. మేము ఎట్లా నడిపేటువంటి పరిస్థితి అయితే మాకు కనిపించడం లేదు. దాదాపుగా 3,000 కోట్ల రూపాయల వరకు పెండింగ్లో ఉన్నాయి. గత ప్రభుత్వము కొంత పెండింగ్ ఉంది, ఈ ప్రభుత్వం కొంత పెండింగ్ ఉంది. కాబట్టి మాకు ఆ డ్యూ అంతా కూడా క్లియర్ చేయాలని చెప్పి వాళ్ళు కోరారు. కానీ మొత్తానికి ప్రభుత్వము కొంత ధరలు పెంచకుండా కొంత వ్యూహాత్మకంగా, అంటే ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి బీర్ కంపెనీలను తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు కొన్ని ప్రయత్నాలు చేశారు. దీంతో యూబీ కంపెనీ ఏమనుకుందంటే, సో ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి కంపెనీలు, బీర్ కంపెనీలు కనుక ఇక్కడికి వస్తే తమ యొక్క కార్యకలాపాలు లేదంటే తమ యొక్క బిజినెస్ దెబ్బతినేటువంటి అవకాశం ఉందని కొంచెం తగ్గి, త్వరలో మీరు డ్యూ మాకు చెల్లించాల్సినటువంటి అమౌంట్ మీరు తర్వాతకి చెల్లించండి అని చెప్పి మళ్ళీ ఇప్పుడు బీర్ సేల్ ఎక్సైజ్ శాఖకి ఇస్తుంది, డిస్టిలరీకి. సో మొత్తానికి మద్యం ధరలు దాదాపుగా బీర్కి అయితే ఒక 20 రూపాయలు పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇక ప్రీమియం బ్రాండ్స్కి అయితే దాదాపుగా 70 రూపాయల నుంచి పైకి పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇక మామూలుగా సామాన్యులు తాగేటువంటి చీప్ లిక్కర్కు పెద్దగా రేట్లు పెరగకపోవచ్చు అనేది మనకు ఎక్సైజ్ శాఖ అధికారుల నుంచి అందుతున్నటువంటి సమాచారం. సో కాబట్టి కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. అనివార్యంగా రాష్ట్ర ప్రభుత్వం ధరలు పెంచాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కంపెనీలు కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నాయి. కమిటీ రిపోర్టు మొత్తం కూడా కమిటీ స్టడీ చేస్తుంది. కాబట్టి
కమిటీ రిపోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం కొంత తలొగ్గేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రేట్ల పెంపు అనేది అనివార్యంగా మారింది. సో కాబట్టి ఆయా కంపెనీల ఒత్తిడి మేరకు కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ మేరకు మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వము బీర్లు రేట్లు కానీ లిక్కర్ రేట్లు కానీ పెంచమని చెప్పినప్పటికీ కూడా పెంచాల్సినటువంటి అనివార్యమైనటువంటి పరిస్థితి ప్రస్తుతం ఉంది. కాబట్టి త్వరలోనే రేట్లు పెరిగేటువంటి అవకాశం ఉంది. 15% మేర రేట్లు పెంచవచ్చు అంటున్నారు. సో దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం అయితే ఉంది. ఇంకొక వైపు ఎక్సైజ్ శాఖ కూడా దీని మీద కసరత్తు చేస్తుంది. సో బెవరేజెస్ కంపెనీ తర్వాత రాష్ట్ర ప్రభుత్వము అధికారులు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అంతా కూడా కసరత్తు చేస్తుంది. కాబట్టి మనకు ఉన్నటువంటి సమాచారం బీరుకు ఖచ్చితంగా 20 రూపాయలు పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు 150 రూపాయలు ఉంది. ఒకవేళ 170 ఉంటుంది. మిగతా బ్రాండ్లు కూడా ఎక్కువ రేట్లో ఉంటాయి. బార్ అండ్ రెస్టారెంట్లో అయితే అది 220 రూపాయల వరకు కూడా ఉంటుంది. సో ప్రీమియం బ్రాండ్స్కు కొంత దాదాపు 15% పెరిగేటువంటి అవకాశం ఉంది. మొత్తానికి లిక్కర్ బీర్ ధరలు అయితే ఖచ్చితంగా పెరిగేటువంటి అవకాశం ఉంది. అది వచ్చే నెలన లేదంటే ఇంకా 20 రోజుల తర్వాత అనేది ఒక క్లారిటీ అయితే రావాల్సింది. మొత్తానికి కమిటీ అయితే రిపోర్ట్ ఇచ్చింది. రిపోర్ట్ మీద ఫైనల్గా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. శ్రవంతి.